అబ్దుల్ కలాం గారు క్లాస్ చెప్తుంటే, సార్ మీకోసం కాల్ వచ్చింది, ప్రధానమంత్రి గారు కాల్ చేశారని చెప్తారు. ఆ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు. కలాం గారు అంటారు, చెప్పండి నేను క్లాస్లో ఉన్నా, క్లాస్ అయిపోయాక మాట్లాడతా. ఆ వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఎంత గొప్పవాడు. ప్రధానమంత్రి అయినప్పటికీ ఒక టీచర్ క్లాస్ చెప్తున్నాడు, దట్ ఈస్ ఇంపార్టెంట్ అంటాడు. ఈ రోజుల్లో ఈగోకి వెళ్ళిపోతారు. ఒక ప్రధానమంత్రి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారా అని. ప్రధానమంత్రి వరకు ఎందుకు, ఒక సర్పంచ్ ఊరుకోడు. కానీ అప్పుడు ఆ వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గొప్పవాడు. అబ్దుల్ కలాం గారు కూడా ఎడ్యుకేషన్కి అంత విలువిచ్చే ఆయన, టీచింగ్కి అంత ప్రాముఖ్యత ఇచ్చిన వ్యక్తి. క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే అటల్ బిహారీ వాజ్పేయి గారికి, ప్రధానమంత్రికి, కలాం గారు మీరు ప్రెసిడెంట్గా పోటీ చేయాలండి అంటారు. అయినో మీరు బిజీగా ఉంటారు, ఓకే, కానీ నేనైతే ఎలాంటి ప్రచారం చేయను ప్రెసిడెంట్ కోసం అంటారు కలాం గారు. నా కోరిక ప్రెసిడెంట్ అవ్వడం కాదు, రెండోసారి ప్రెసిడెంట్గా కలాం గారిని ఉండమని అడిగితే ఆయన నిరాకరిస్తారు. ఇది లేదు, మనం వేరే వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలి అని. ఇది ఆ కలాం గారి గొప్ప వ్యక్తిత్వం. ఆయన చనిపోయేటప్పుడు నేను టీచింగ్ చేస్తూ చనిపోవాలన్నది ఆయన చివరి కోరిక. సేమ్ అలాగే ఆయన ఐఐఎం షిల్లాంగ్ లో, నార్త్ ఈస్ట్ లో స్టూడెంట్స్ కి సెమినార్ ఇస్తూ చనిపోవడం జరుగుతుంది. రీసెంట్ గా నేను తమిళనాడులోని రామేశ్వరంకి, ఆయన పుట్టిన ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు, చనిపోయినప్పుడు ఆయన దగ్గర పెద్ద ఆస్తి ఏం లేదు, దగ్గర కేవలం 2500 పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలని నేను కళ్ళతో చూడడం జరిగింది, చేత్తో తాకడం జరిగింది. ఆ 2500 పుస్తకాలు, ఒక ల్యాప్టాప్, ఒక సీడీ ప్లేయర్, ఒక వీణ, 4-5 జతలు బట్టలు, ఒక వాచ్, అంతే. అంతకు మించి ఏమీ లేవు. ఫ్రిడ్జ్ కానీ, టీవీ కానీ, కార్ కానీ ఎలాంటివి లేవు. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి రెండోసారి రాష్ట్రపతికి కలాం గారు నిరాకరించడం జరిగింది. మనం నెక్స్ట్ వాళ్ళకు కూడా మనం అవకాశం ఇవ్వాలి, ఎంతసేపు మనమే ఉండకూడదు చెప్పడం జరుగుతుంది. అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి కానీ, అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కానీ చాలా తక్కువ సమయమే ఉన్నప్పటికీ అలాంటి గొప్ప వాళ్ళు రాష్ట్రపతిగా, ప్రధానమంత్రులుగా ఉండడం ఈ దేశం, మన భారతదేశం చేసుకున్న అదృష్టం. ఇప్పుడు అలా లేవు, రాజకీయాలు చాలా మారిపోయాయి. అలాంటి వారు మళ్ళీ పుడతారు అనే ఆశ కూడా లేదు. దోస్ ఆర్ లెజెండ్స్, ఇర్రిప్లేసబుల్ పీపుల్ ఆఫ్ ఇండియా. ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, చాలా మంది మీద బయోపిక్లు ఉన్నాయి, కానీ అబ్దుల్ కలాం లాంటి వారి మీద ఎందుకు ఒక బయోపిక్ కూడా లేదని